ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలకు రావడానికి గల కారణాలు ఏంటి? తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? నా మోటో ఒకటే, బీఆర్ఎస్ ను ఖతం చేయాలని. హరీష్ రావు యొక్క ఉద్దేశం ఏంది? పెద్ద పెద్ద వాళ్ళు అంతా వస్తుర్రు, వీళ్ళను అయిపోతుర్రు అని చెప్పి. ఓటే పవర్ఫుల్, ఓటు హక్కే పవర్ఫుల్. రాజకీయం ఓడగొట్టడమే మెయిన్ కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మేము యూనిఫామ్ లోనే మేము నినాదాలు చేసినాము, మాకు ప్రమోషన్లు వస్తాయి అనుకున్నారా, లేక ఇంకా వేరే ఏదన్నా ఆశించారా? గేట్ తీయాలి, గేట్ పెట్టాలి, అదే మీ డ్యూటీ అని. ఏ ఉద్యమకారునికి న్యాయం జరిగింది? పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గవర్నమెంట్ ఎట్లా తయారు చేసిందంటే, మీద పౌడర్ వేసుకొని కూర్చుంటే తెల్లగా కనబడతాం. అరే మంచిగా ఉన్నారా అని. మా పోలీస్ బతుకులు అట్లయినాయి. శ్రీశైలం ముదిరాజు గారి ఆస్తుల విలువ ఎంత? ఇంత తక్కువ సమయంలో శ్రీశైలం ముదిరాజు XU 700 కార్లు ఎట్లా తిరుగుతుంది? మార్పు అనేది ఇంకా కావాలి. లీడర్ చేంజ్ అవుతాడు, ఏడ చేంజ్ కావాలి, కింద వ్యవస్థల చేంజ్ కావాలి. జనాలకు ఏం కావాలన్నది జనాలే అడగాలి. ఓటు పైసలు ఇచ్చినంత మాత్రం ఓటు వేయకూడదు. దొరలు ఎక్కడున్నా దొరలు ఒకటే. కాంగ్రెస్లు ఉన్న దొర, బీజేపీలు ఉన్న దొర, బీఆర్ఎస్లు ఉన్న దొర, ముగ్గురు దొరలు ఒక్కటై ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం, చదువుకున్న పిల్లలకు ఉపాధి.